పాక్ పన్నాగాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మే 7 కాదు మే 8న కాలరాత్రే అయింది. మిసైళ్లు డ్రోన్లతో దాడులకు తెగబడ్డ దాయాదికి భారత్ దిమ్మ తిరిగే జలకిచ్చింది. అన్ని డ్రోన్లను సక్సెస్ఫుల్ గా కూల్చేసింది. 3 పాక్ ఫైటర్ జెట్లను ధ్వంసం చేసి అడుగడుగునా షాక్ ఇచ్చింది. మే 7 కాదు మే 8 కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపింది. అసలు సిసలైన భారత్ దెబ్బ ఏంటో తెలిసొచ్చింది. గురువారం అంతా పాకిస్తాన్ గడగడలాడింది. ఉదయం నుంచి తెల్లవారేదాకా చిగురుటాకులా వణికిపోయింది. థర్స్డే అంతా దాయాదికి కాళరాత్రయింది. భారత్ నుంచి ఊహించని దాడులు ఎదుర్కోలేక ప్రతి దాడులు చేయలేక చూస్తూ ఉండిపోయింది. భారత్లోని 15 నగరాలని టార్గెట్ చేసినా చివరకు ఏం చేయలేకపోయింది. మిసైళ్లు డ్రోన్లతో దాడికి తెగబడిన అన్ని ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. తోక జాడిస్తున్న పాకిస్తాన్కు భారత్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. డ్రోన్ అటాక్స్ను సమర్థంగా తిప్పికొట్టింది. ప్రయోగించిన అన్ని మిసైళ్లు డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. 3 ఫైటర్ జెట్లను పడగొట్టింది. ఇందులో ఒక F-16, 2 JF-17లు ఉన్నాయి. గురువారం ఉదయం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. పాక్లోని 9 నగరాల్లోని సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్లు అటాక్ చేశాయి. ఈ దాడులకు ప్రతిగా 15 నగరాలను పాక్ టార్గెట్ చేసింది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడింది పాకిస్తాన్. పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాల విషయానికొస్తే అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లై, భుజ్లు ఉన్నాయి. సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ మిస్సైల్స్ దాడులకు పాల్పడింది. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్లలో పాక్ అలజడి సృష్టించింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్ను భారత సైన్యం సక్సెస్ఫుల్గా కూల్చేసింది. గగనతల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసింది. అఖ్నూర్, కిష్ట్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాకౌట్ పాటించారు. భారత్ పాక్లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గురుదాస్పూర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంట్ నిలిపివేశారు. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్కు జవాబు చెప్పేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ కోశానా దాయాది పన్నాగాలు పారలేదు. సైనిక స్థావరాలే లక్ష్యంగా దేశంలోని 15 నగరాలపై దాడులకు ఉపక్రమించగా భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను మన మిలిటరీ నిర్వీర్యం చేసింది. అవంతిపురా నుంచి భుజ్ వరకు జరిగిన అటాక్స్ను అధునాతన యాంటీ యుఏవి, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి సమర్థవంతంగా తిప్పికొట్టారని, భారత గడ్డపై ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగకుండా చూశామని ఆర్మీ ప్రకటించింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అన్ని డ్రోన్లు, క్షిపణులను నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.